హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్న నా పేరు మందీప్. నా ఛానల్ పేరు వచ్చేసి మనీ ఎంజాయమని. వెల్, ఈరోజు అట్ లాస్ట్ ఫస్ట్ డే ఆఫ్ ద కాలేజ్. కొద్దిగా లేట్ అయింది నాకు కాలేజ్కి ఆల్రెడీ, నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి నేను ఎగ్జాక్ట్ 1 hour 20 to 30 minutes జర్నీ చేయాలి. సో వెళ్దాం ఈరోజు మనం ఫస్ట్ డే కాలేజ్కి. చూద్దాం ఫస్ట్ డే ఎలా ఉంటుంది కాలేజ్లో. అండ్ ఆల్రెడీ నేను రెడీ అయిపోయాను. లెట్స్ గో. అట్ లాస్ట్ కాలేజ్కి వచ్చేసాము. టైంకి వచ్చాం. ఇంకో 15 minutes ముందే వచ్చిన. అండ్ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేసా. ముందర వెళ్తున్నారు అక్కడ. అండ్ ముగ్గురు, సేమ్ క్లాస్ ముగ్గురం, సారీ నలుగురం. అండ్ మా క్లాస్ వచ్చేసి 1 hour లేట్ ఉందంట. అండ్ 9కి అది ఇప్పుడు నా క్లాస్ 10కి. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అవుతుంది. ఇంకా 20 minutes క్లాస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది నా క్యాంపస్, కనిపిస్తున్నట్టుంది. బ్యాక్ కెమెరా ఆన్ చేస్తా ఒక్క నిమిషం. సో ఇది వచ్చేసి క్యాంపస్ మాది, ఎస్ఆర్హెచ్ బోలిన్ క్యాంపస్. ఇది క్యాంపస్ అయితే మస్తు బ్యూటిఫుల్ ఉంది. అండ్ కొత్త క్యాంపస్ ఇది. సో దిస్ ఈజ్ హౌ ద క్యాంపస్ లుక్స్ లైక్. అండ్ ఇది వచ్చేసి క్యూబ్ ఇక్కడ ఉన్నది. మనం వాయన్తో ఒక నిమిషం మాట్లాడదాం. వాయన్, నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా? ఉండేది బ్రో, ఉండేది. మళ్ళీ ఏమైంది వాయన్? యూట్యూబ్ ఎందుకు తీసి ఆపేసావు? కెరీర్ మీద ఫోకస్ చేసి ఆపేసాను. అంటే యూట్యూబ్లో కెరీర్ ఉండదా? మేబీ ఉండకపోవచ్చు, అంటే మేము చేసింది గేమింగ్ కదా, అందుకని. ఓకే ఓకే. వాయిన్ కూడా యూట్యూబరే. మన ఫస్ట్ క్లాస్ అయిపోయింది ఈరోజు. అండ్ వీళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్, మాకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అయింది. క్లాస్ ఎలా అనిపించింది? కొత్తగా ఉంది. దానికి ఏదో మాట్లాడుతున్నాడు చూడన్న, అందరూ తీసిన తర్వాత ఎట్లా అంటున్నాడు వీడు అని. క్లారిటీ అయితే ఫస్ట్ క్లాస్ రైట్, నాకైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ వాయిన్ కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది. వివేక్ అడుగుదాం. వివేక్, నీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? నాకు స్కూల్ డేస్ గుర్తుకొచ్చింది. జస్ట్ ఇంటర్మీడియట్, ప్రజెంట్ ఫస్ట్ డే కాబట్టి టాపిక్స్ అన్ని స్లోగా నడుస్తున్నాయి. బట్ చూడాలి ముందు ముందు ఎలా వెళ్తుంది. ఇంకా టఫ్ వెళ్తుందా మరి ఇంకా ఈజీ అవుతుంది. అయితే ఈరోజు మొత్తం ఇంట్రడక్షన్ అయ్యింది. ఇంట్రడక్షనే డేంజర్ ఉండే. చాలా ఫంక్షన్స్ అని చెప్పి ఫంక్షన్స్ కవర్ చేశారు మొత్తం 5 ఫంక్షన్స్. కాకపోతే చాప్టర్ మనకి బీటెక్లో 5 చాప్టర్స్, 5 మాడ్యూల్స్, 29 చాప్టర్స్ చూసాను ప్రస్తుతానికి. ఇంకా ఎన్ని ఉన్నాయి తెలుగులో మరి ఏమవుతుంది. కానీ అన్ని చాప్టర్స్ ఇంపార్టెంట్ కాదు, కొన్ని ఇంపార్టెంట్ అని కొన్ని కవర్ చేస్తాం. నేను నా కోసం వెయిట్ చేయకుండా నా క్లాస్ కోసం మీరు చదువుకుంటా ఉండండి, నేను వచ్చినప్పుడు చెప్తాను. అది కొత్తగా అయితే ఉంది, కానీ మ్యాథ్స్ ఇంత ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేసింది అనుకోవచ్చు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఉంటుందని. వెల్, నీకు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏ టాపిక్ పర్ఫెక్ట్గా అర్థమైంది? ఫంక్షన్స్ పీరియడిక్ టేబుల్ ప్యాటర్న్స్ ఎలా వచ్చినాయి అవన్నీ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తోటి సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది బాగా నచ్చింది. ఇలానే ముందుకెళ్తా అనుకుంటున్నాను. సార్ తర్వాత ఏం చేస్తుంది చూడాలి. కానీ సార్ అయితే ఒకటే చెప్పిండు, నా గురించి వెయిట్ చేయకండి, వీడైతే చదువుకుంటున్నాడే అని చెప్పిండు. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ అన్నారు కదా, ఎట్లా సస్టైన్ అవుదాం ఆ టైం, ఎట్లా ప్రిపేర్ అవుదాం ముందు? అదే సార్ చెప్పినట్టు గ్రూప్స్ చేసుకోమన్నారు. ఇంకా మన ఫ్రెండ్స్లో ఎవరికి ఏ టాపిక్ బాగొచ్చో ఆ టాపిక్ సోలో అంటే మాత్రం కవర్ చేయడం. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడం, నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పి ఇలాగైతే నేను ఎప్పుడు లేదు. అది మాత్రం బాగా అనిపించింది. మ్యాథ్స్ రియల్ లైఫ్ లెక్క వాడుతుంది, ఇంకో క్లారిటీ అయితే వస్తుంది. అట్లా షిఫ్ట్ రోజులకి మ్యాథ్స్ ఎక్కడ వాడుతున్నాం, మ్యాథ్స్ ఎందులో వాడుతున్నాం, ఏ ఎలిమెంట్స్లో వాడుతున్నాం, దాంతోపాటు ఎలాంటి ఎక్విప్మెంట్స్లో వాడుతున్నామో తెలిసి వచ్చింది. అది కూడా సార్ చెప్తాను, ఎగ్జాంపుల్స్ అది కూడా. ఇంకా రియల్ లైఫ్ చాలా ఉంటాయి, ముందు ముందు చూద్దాం. అండ్ వివేక్ మనం చెప్పాలనుకుంటున్నాం. ఏం లేదు, బయట ప్రొఫెసర్స్ ఎలా ఉంటారో ఒక ఐడియా వచ్చింది. వాళ్ళు డాక్టరేట్ చేసినారు ప్రొఫెసర్, బాగా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తోటి అన్నీ చెప్పిండు. ఈజీగా అర్థమవుతాయి ఇప్పటివరకు అయితే. నెక్స్ట్ ఇలానే చెప్పాలని అనుకుంటున్నాను. కానీ యూనివర్సిటీ కదా, ఎలా ఉంటుందో చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్. దూల దిగుతుంది మాకైతే.
ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ డే అండ్ పార్ట్ 2 కూడా ఉంది. దివాళీ ఈవెంట్ ఉంది కదా, ఇంకా అవ్వలేదు ఫస్ట్ డే మొత్తానికి. ఇంకా ఈవెంట్ కోసం ఎక్సైటెడ్ ఉన్నాను, ఏం జరుగుతుంది అంటే దివాళీ జర్నీ కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు మేము సెలబ్రేట్ చేస్తారని కూడా. చూద్దాం మరి ఏమో, అది పార్ట్ 2లో పెట్టేస్తాం ఫర్ షూర్. అండ్ దిస్ ఈజ్ అవర్ కాలేజ్, దిస్ ఈజ్ అవర్ యూనివర్సిటీ. కాలేజ్ అది ఇంకా మన కాలేజ్లో ఉంది, ఇది అది యూనివర్సిటీ. అండ్ దాట్స్ అవర్ ప్రొఫెసర్, he did a wonderful job explaining in a real world example. Vivek, waiting for the part 2? Yeah, definitely. వెయిట్ చేయండి, వస్తుంది పార్ట్ 2 వస్తుంది, వెయిట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరీ ఇంట్రెస్టింగ్ విషయాల కోసం డూ వెయిట్ అండ్ ఐ విల్ అప్లోడ్ పార్ట్ 2. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, మైక్ డ్రాప్. Okay.